స్కూల్ పిల్లలందరికీ నేను మిమ్మల్ని జైలు పొందుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దీనికి ఒక చిన్న కథ చెప్తాను వినండి. జపాన్ దేశంలో జాగ్రత్త కథ చెప్తానండి. జపాన్ దేశంలో ఒక చాలా దుర్మార్గమైనటువంటి వృద్ధులైనటువంటి వృద్ధాప్యం వచ్చేసాక వాళ్ళకి వృద్ధుల్ని అక్కడ పెద్ద పెద్ద కొండలు గుట్టలు ఉండేటువంటి అడవి ప్రదేశంలోనికి తీసుకెళ్ళి ఆ వృద్ధుల్ని అక్కడ వదిలేస్తే అక్కడ ఏమైందంటే సింహాలో పులిలో లేకపోతే ఏనుగులో ఏదోటి క్రూర మృగాలు వాటిని చంపేసి తినేసి ఆ కాకులు గద్దలు పుడుచుకొని చేసేటువంటి ఒక అరాచకం ఆ దేశంలో ఉండేది. ఆ దేశంలో అరాచకాన్ని ఎవరు అరికట్టేవారు కాదు, అందరూ అదే పాటించేవారు. అంటే ఆ దేశంలో ముసలాళ్ళు ఏం చేసేవారు, తీసుకెళ్ళి అడవుల్లో కొండల్లో వదిలేసేవారు. ఇలాగే ఒక వృద్ధురాలు అయిపోయినటువంటి తల్లిని ఒక పిల్ల ఆ కొడుకు మెళ్ళ మీద ఎక్కించుకొని, మరి అక్కడికి మోటార్ సైకిల్ వెళ్ళాం కదా, ఎక్కడ ఎక్కించుకొని అమ్మని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి? అడవుల్లో కొండల్లోకి. ఈ తీసుకెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో వీడు ఏమనుకుంటాడంటే, ఈ రోజులో ముసల్దాని పేడ లోయ అని ఈ ముసలమ్మను తీసుకెళ్తున్నాడు. ఈ ముసలమ్మ ఇలా చూస్తూ పైన ఆకులు కనబడగానే ఈ ఆకులు తెంపుతూ అలా వేస్తూ ఆ మెళ్ళ మీద కూర్చొని ఉంది. కొడుకు మెళ్ళ మీద వెళ్తున్నాడు. వీడు బాగా ఎక్కడికో దూరంగా తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ కొండ పైకి తీసుకెళ్ళిపోయాడు. ఈ ముసలమ్మ ఏం చేస్తుంది, ఆకులు వేస్తుంది. వీడు ఏం చేస్తున్నాడు, తీసుకు వెళుతూ ఉన్నాడు. వీడు గమనించాడు. కొడుకు గమనించి, ఈ ముసలమ్మ ఏంటంటే దీని ఉద్దేశం, నేను అక్కడ పైకి ఎక్కడో తీసుకుని వదిలేస్తాను కదా, మెల్లగా నేను దించేసిన తర్వాత వెనక్కి వచ్చేద్దామనే ప్లాన్లో ఇవేం చేస్తుంది, ఆకులు రహదారిని ఏర్పాటు చేసుకుంటుంది. చాలా ఈ ముసలి చాలా తెలివైంది అని లోపల తిట్టుకుంటాడు. ఎవడో కొడుకు, ఎందుకంటే అమ్మ అవసరం తీరిపోయింది. అమ్మ ఇప్పుడేమీ చేయలేదు, వాడికి ఊడికిని చేయలేదు అమ్మ. అవన్నీ మర్చిపోయాడు. ఆవిడేం చేసింది అన్ని ఏమంటున్నాడు, కన్నీ కూర్చుంది ఈమె, మళ్ళీ అగైన్ కమ్ బ్యాక్, అది ఆవిడ ఐడియా అనుకుని సరే తీసుకెళ్ళిపోయాడు. ఏం మాట్లాడలేదు. ముసలమ్మ మాత్రం అలా వేస్తూనే ఉంది. ఈ స్టేజ్కి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు వదిలేస్తే దరిద్రం వదిలిపోతుంది అని ముసలమ్మని అక్కడ దించేశాడు. ఏం చేశాడు, దించేసి, అమ్మా మళ్ళీ నువ్వు రాకు, మళ్ళీ నేను గమనించాను. ఏమని, నువ్వు ఆకులు ఇటు నేను చూశా, నువ్వు మళ్ళీ నేను దించేసిన తర్వాత ఈ ఆకులు వెంబడి పట్టుకొని ఇంటికి వచ్చేద్దామని నీ ప్లాన్ కదా, అని చేత షుడ్ నాట్, నువ్వు వచ్చినా నేను మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక వేరే ప్యాక్ అడవులో తీసుకుని దించేస్తాను అని వార్నింగ్ ఇస్తున్నాడు తల్లికి. ఎవడు, కొడుకు. ఉన్నారు కదా ఇటువంటి బిడ్డలు ఉన్నారు కదా ఇప్పుడు. అప్పుడు ఈ అమ్మంటుంది, అరే నాయన నువ్వు అమాయకుడు అమ్మంటుంది, నువ్వు అలా కాదు తండ్రి, నువ్వు నన్ను ఎంతో బరువుతోటి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావురా, అలసిపోయి ఉంటావురా, నువ్వు అలసిపోయి ఉంటావు. నువ్వు వెళ్ళేటప్పుడు చీకటి పడిపోవచ్చు, రహదారి కనపడకపోవచ్చు నీకు, అందుచేత నా కొరకు కాదు నన్ను ఈ ఆకులు వేసింది, నీ కొరకు వేసానురా ఈ ఆకులు. నీవు ఈ ఆకులు వెంబడి పట్టుకుని జాగ్రత్తగా ఇంటికెళ్ళు. పిల్లలు జాగ్రత్త, కోడలు జాగ్రత్త నాన్న, నువ్వు అసలు అమాయకుడు ఎలా బ్రతుకుతావో ఏంటోరా, అదేనా నా బాధ, నన్ను నువ్వు ఇక్కడ వదిలేసినందుకు కాదురా అని తల్లి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. వెంటనే వీడు మనసు ద్రవించింది. ఏంటమ్మా నువ్వు అనేది, నేను మారిపోతానని నా కొరకు నువ్వు ఇక్కడ ఆఫర్ వేశావా, నేను ఇంత దుర్మార్గున్నా, ఇంత గొప్ప మనసున్న నా తల్లిని తీసుకొచ్చి నేను అడవులు వదిలేస్తున్నాను అని వాడి కళ్ళ బుడబుడ నీరు కారిని అమ్మ చేసిన గొప్ప గొప్ప పనులన్నీ గుర్తొచ్చినాయి. వెంటనే నో, ఇది చాలా అమానుషత్వం, నా తల్లిని నేను ఇక్కడ వదలను, ఇంత గొప్ప తల్లిని
నేను ఆమెను చంపేద్దామని నేను తీసుకొస్తే ఆమె నా బాబు కూడా నేను మారిపోతానని ఆలోచించేటువంటి ఇంత గొప్ప మనసును తల్లిని నేను ఇలా చేస్తున్నానా అని తన పశ్చాత్తాపడి అమ్మని చేశాక మళ్ళీ భుజాల మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చేశాక ఆ సమాజం మరి మంచి సమాజం కాదు కదా, అడుగుతున్నారు వచ్చి ఎరా ముసల్దాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని. అప్పుడు అంటున్నాడు, ఈ దేశమంతా ఒకటైనా సరే నేను మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాను. ఈ వాళ్ళ నుండి ఇది ఒక యాజిటేషన్ తీసుకొస్తాను. ఈ దేశంలో ఏ వృద్ధుల్ని కూడా తీసుకెళ్లి ఇలాగా అమానుషత్వంగా అడవుల్లో వదలడానికి వీల్లేదు. ఇది నేను శాసిస్తున్నాను ఈ దేశంలో అని అందరినీ యువకులను మోటివేట్ చేసి చక్కగా ఎవరు కూడా వీల్లేదని యాజిటేట్ చేసి వాళ్ళ గొప్ప మార్పు తీసుకొచ్చినటువంటి ఒక యువకుడు చేసినటువంటి గొప్ప కథ ఇది, అమ్మ కథ. చూసారా? ఇవాళ ప్రపంచ దేశాల్లో మొత్తంలో అమ్మని నాన్నని వృద్ధుల్ని పూజించేటువంటి గొప్ప దేశం ఏదైతే ఉందో అది వాళ్ళ జపాన్ దేశం అండి. ఏంటంటే జపాన్ దేశంలో ఎక్కువ మంది వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, పూజ్యభావంతో చూస్తారు. ఒక్కొక్క టైంలో ఈ భారతదేశం ఒక అఖండ కీర్తి ప్రతిష్టలు ఇవాళ ఏమైపోయినాయి అంటే వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు రగ్గిపోతున్నాయి. దిస్ ఈజ్ ద పిటీ ఆఫ్ ద ఇండియా. మిత్రులారా, కథ బాగుంది కదా. అందుకే ఏమన్నా మనం మాతృదేవో భవ. ఒక్కసారి అమ్మకి జైజాలు పట్టండి. 1 2 3. మిత్రులారా, ఇక్కడికి అమ్మ నిన్ను ఈ భూమి మీదకి తీసుకొస్తే ఎవరు? అమ్మ నిన్ను కనడానికి చివరికి తన ప్రాణం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది ఈ భూమి మీదకి తీసుకొచ్చింది. ఆమె నిన్ను ప్రసవించినప్పుడు ఆవిడ బ్రతుకుతాదో లేదో కూడా ఆవిడకి తెలియదు. కానీ నేను చనిపోయినా పర్వాలేదు, నా పాపకి జన్మనే ఇవ్వాలి, ఇది ఆవిడ లోటు. అలాగా తల్లి నిన్ను ఈ వాటి వరకు నీకు 2 పిలకలేసి ఇక్కడికి స్కూల్కి పంపిస్తుంది. ఎవరో అవునా కదా? అందుకి ఇంకన్నీ మూడిగలన్నీ చేసి నీకు ఇక్కడికి ఎవరు పంపిస్తున్నారు? మరి ఇవన్నీ తయారు చేయడానికి అయ్యేటువంటి ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? అమ్మకి కష్టం వస్తే ఏడుస్తుంది, లోపల రేపొద్దున నా పాపకి తీసుకెట్టాలి, రేపొద్దున నా పాపకి బట్టలు కొనాలి, ఇదిగో రేపొద్దున క్రిస్మస్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, అన్ని ఫెస్టివల్ సీజన్, నా బిడ్డలకి నేను అందరూ చిన్నతాను నా బిడ్డ ముందుకోడు అని ఆ తండ్రి రేం బొమ్మడు కష్టపడతాడు. అవి మనకి తెలియదు. మిత్రులారా, తెలుసా నీ నాన్న ఏం కష్టపడుతున్నాడో తెలుసా నీకు? నాన్న నాకు ఎలక్ట్రిక్ కాస్ట్ ఎందుకు కొనలేదు నువ్వు అని అది డిపెండ్ చేస్తాడు. నాన్నేమంటాడు? లేకపోతే సంక్రాంతికి అద్భుతమైన కష్టపడుతుంది నీకు, ఈ నొప్పు సొప్పు చేసి నీకు అవి అనిపిస్తుంది. మరి అమ్మ నిన్ను ఇలా ఎక్కువని ముద్దాడుతుంది, నాన్న నిన్ను ఎలా ముద్దాడుతాడు? ఇలా పైకి. అవునా కదా? నాన్న ఎలా ఎత్తుకుంటాడు? ఆయన ఉద్దేశం ఏంటంటే, అరే వీడు నాతో సమానంగా ఉండకూడదు, నాకంటే ఉన్నతుడిగా ఉండాలా, ఎవరు నా కొడుకు అని గర్వించేటువంటి ఏకైక వ్యక్తి భూమి మీద ఎవరంటే నాన్న. మరి అటువంటి అమ్మ నాన్నల్ని ఎవరైనా మీరు నెగ్లెక్ట్ చేస్తారా? ఇంకా చక్కగా నాన్న గురించి కూడా కనిపించదు. మరి టైం తక్కువ ఉంది కాబట్టి కొంచెం స్కిప్ చేసుకుని వెళ్ళిపోతాం. తర్వాత మీ యొక్క బాబు కోరేటువంటి ఏకైక వ్యక్తి ఎవరండి? గురువు. ఆయనకి చేసేలు పలకాలి. ఉపోద్ఘాతం చెప్పకుండా కథలో చెప్తాను చూడండి. కథ ఏంటంటే, గురువు గారు పిల్లలకి ఆనాడు ఏంటంటే ఇలా స్కూల్స్ ఇలా కూర్చొని చెప్పేటువంటి ఉండేవి కాదు, వాళ్ళ గురుకులాలు ఉండేవి. గురువుగారు వాళ్ళు ప్రాక్టికల్గా అడవుల్లోకి లేకపోతే వాకుల దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళి అక్కడ పాఠాలు చెప్తుండేవారు. అలాగే గురువు గారు ఏం చేస్తున్నారంటే, అడవులోని పిల్లలంతా కలిసి వెళ్తుంటే గురువు గారు అంటున్నాడు, ఒరే అబ్బాయి ఇక్కడ వాగు వచ్చింది, మీరు ఎవరు కూడా దిగద్దు,
ఎవరు కూడా దిగడానికి వీల్లేదు. నేను ముందు దిగి వెళ్ళిన తర్వాత నేను మీకు సిగ్నల్ ఇస్తాను, మరే మీరు రండి అంటే అప్పుడు రావాలి. అర్థమైంది కదా? చెప్పారు. ఎవరు? గురుగారు. మరి మీరు సరైనడా? ఈ లోపు గురువుగారి మాట అన్నాడో లేదో ఒక కుర్రోడు అవతల దాటేసి వెళ్ళిపోయాడు. విడిపోయి ఎట్టినాడు గురువుగారు. పెద్ద లోతు లేదు రండి సార్, పెద్ద లోతు లేదు వచ్చేయండి అంటున్నాడు. నేను చూసి బెత్తరపోయాడు. ఇంత చెప్పాను కదరా వెళ్ళొద్దని, చూడలేదు బాబు బ్రతికి బయటపడ్డాం అనుకుని చెప్తాను అనుకుని మొత్తం శిష్యులు గురువు గారు కూడా నది దాటి అవతలికి వెళ్ళాడు. రా గురుగారు పిలిచాడు. నీకు బిక్కి బిక్కులు వచ్చాడు. ఎలా నేను నీకు చెప్పాను కదా, ఎందుకు నువ్వు దాటేసి వెళ్ళిపోయావు అని ఆయన తిట్టారు గట్టిగా. తిడితే శిష్యుడు అంటున్నాడు, అయ్యా గురువుగారు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మీ కాళ్ళు పట్టుకొని నేను వేడుకుంటున్నాను. ఎందుకు నేను ముందు దాటిండానంటే ఈ వాపు ఉధృతంలో ఒకవేళ నేను కానీ మునిగి చనిపోతే ఆఫ్టర్ ఒక శిష్యుడు మీ శిష్యుడు అలెగ్జాండర్ చనిపోయి ఉండేవాడు. అదే నాకంటే ముందుగా వచ్చి మీరు ఈ వాపు దాటేటప్పుడు మీరు కానీ చనిపోతే మీలాంటి అరిస్టాటల్ అనేటువంటి గొప్ప గురువుని మీలో 100 మంది గురువులు కూడా నేను పొందలేను. అందుచేత నేను చనిపోయిన పర్లేదు, నా గురువు గారు బ్రతకాలి అనే ఉద్దేశంతో ముందు నేను వాగు దాటి వెళ్ళాను. అయ్యా గురువు గారు నన్ను క్షమించండి అని అరిస్టాటిల్ కాళ్ళ మీద పడి శిష్యుడు దండం పెట్టాడు. చప్పట్లు కొడదామా అరిస్టాటిల్? మీకు అమ్మ గురించి ఏం కథ చెప్పాను? జపాన్ కథ. గురుగారి గురించి ఏం చెప్పాను? బాబు అలెగ్జాండర్ అరిస్టాటిల్. ఇదిగో అరిస్టాటిల్ కూర్చున్నాడు. అలెగ్జాండర్ అదిగో అరిస్టాటిల్స్ నిలబడ్డారు, అలెగ్జాండర్స్ కూర్చున్నారు. ఆడ కుర్చీలు తెచ్చి వేద్దామన్న ఇది కూడా లేదు. మనం ఈ క్లాస్ ద్వారా మీకు చెప్తున్నాం, ఈ వాడ విద్యకు పెద్దపీట లేదు. ఈ జీవితంలో ఏదైనా సరే నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఎడ్యుకేషన్కి అంత పవర్ ఉంది. అందుకే నోట్ చేసుకోండి, ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ which you can use to change the world. Education is the most powerful weapon which you can use to change the world. ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన అద్వితీయమైన ఆయుధం ఏదంటే విద్య. ఈ ప్రపంచాన్ని మార్చగలిగిన అద్వితీయమైన ఆయుధం ఏమిటి? విద్య. టేక్ ఎ ఛాలెంజ్ ఇన్ ద లైఫ్. ఛాలెంజ్ సాధిస్తారు కదా. పరీక్ష అంటే భయం ఉందా? నో. పరీక్ష అంటే అసలు భయం లేదు మనకి. చెప్తాను ముందు మీకు. ఓకేనా? బాగుందట. ఆర్ యూ ఫాలో? నోట్ చేసుకుంటున్నారా? ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. తర్వాత A question is the mother of knowledge. Right? ఒక ప్రశ్న జ్ఞానానికి తల్లిబట్టి. ఎందుకు తల్లిబట్టి? నువ్వు నేను పాఠం చెప్తున్నా, టీచర్ గారి పాఠం చెప్తున్నా, నువ్వు క్వశ్చన్ చేయాలి. ఏం చేయాలి? క్వశ్చన్. అప్పుడు నీకేమొస్తుంది? నాలెడ్జ్ వస్తుంది. ఓకే? అందుకే తల్లి లాంటిదట. ఒక ప్రశ్న ఏంటండి? ఎంత గొప్పగా ఉందో. ఏ క్వశ్చన్ ఈజ్ ద మదర్ ఆఫ్ నాలెడ్జ్.
నీకు నాలెడ్జ్ కావాలంటే ఏం చేయాలా? నువ్వు ఏ పని చేసినా కోచింగ్ చేయి. స్కూల్కి వచ్చావు, కోచింగ్ చేయి. ఎందుకు వచ్చాను? పరీక్షలు ఎంతకాలం ఉంది, ఎప్పుడు ఉన్నాయి, ఎలా చదవాలి, ఇవన్నీ ఏంటివి? కోచింగ్. అప్పుడు ఆన్సర్స్ వస్తాయి. చెప్పాలంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కానీ మరి పాటలో స్పీడ్గా వెళ్ళిపోతాం. రైట్? మీరందరూ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు కదా? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ ఫీల్ ఎనీ బోర్? నో సార్. వెరీ గుడ్ సార్. మీకు ఎందుకంటే అది బోర్ పట్టుకోండి. ఎందుకంటే కొట్టికి మోహన్ అనేది మీకు. సరే ఫ్రెండ్స్, మీకు చదువుకుంటున్నారు, మిగిలిన అన్నీ కూడా 10th క్లాస్ చాలా క్రూషియల్. దానికి పట్టుదలతోటి, కృషితోటి, క్రమశిక్షణతో చదువుకోవాలని మీ హెచ్ఎం గారు, టీచర్స్ మీకు చెప్తూనే ఉన్నారు. ఉదయాన్నే లేచి చదువుకోవాలి, చక్కగా చదువుకోవాలి, రీరైట్, రివ్యూ, ఇవన్నీ కూడా చెప్తూనే ఉంటారు. మీరు ఇవన్నీ కూడా దేని కొరకు చేస్తున్నారు? దేని కొరకు? చదువు 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 కదా. ఇంకా మన పనే ఉందండి. అసలు అర్థాలంటే మీకు పనే ఉందా? లేదు. ఏం చేయాలి అంటే చదువుకోవాలి. పొద్దున్నే లేచి టీచర్ గారు వచ్చేస్తున్నాడు, ఆవిడ పనేంటి? స్కూల్కి వచ్చి పాటలు చెప్పాలి. మీ పనేంటి? చదువుకోవాలి. మిత్రులారా, మీరు చదువుకుంటే కాదు, మీకు ఒక లక్ష్యం కావాలా? ఏం కావాలా? రైట్. నెంబర్ 1 లక్ష్యం. లక్ష్యం, దాన్నే గోల్. ఏమంటారు? గోల్ అంటారు. లక్ష్యం. మిత్రులారా, లక్ష్యం అనేది 3 భాగాలు. లక్ష్యం ఎన్ని భాగాలు? రైట్. లక్ష్యం నెంబర్ 1 షార్ట్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, మీడియం. నెంబర్ 3 లాంగ్ టర్మ్. ఏంటండి? షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. ఈ 3 టర్మ్స్ మీరే విభజించుకొని చూడండి. ఇప్పుడు 10th క్లాస్ ఉంది కదా, ఇది షార్ట్ టర్మ్. ఇంకా జస్ట్ కొన్ని మాసాల్లో నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలి. దీని కొరకు నువ్వు అహర్నిశలు కృషి చేయి. నీకు నిద్రపోతున్నా, లేచినా, కూర్చున్నా నీ ధ్యాస ఎక్కడ ఉండాలా? ఇది అద్భుతమైనటువంటి సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ద్వారానే రేపు కాలేజీలోకి వెళ్తే ఏం కావాలా? 10th సర్టిఫికేట్. ఇంటర్లో కావాలంటే డిగ్రీ, పీజీ, చివరికి నువ్వు అబ్రాడ్ వెళ్ళాలని కూడా 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతావు. కొంచెంత అద్భుతమైనటువంటి మార్కులతో నువ్వు కలర్ఫుల్గా ఉండాలా? ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ ఎలా ఉండాలి? 100/100 ఎలా ఉండాలా? ఎస్. ఆర్ యూ గెట్ ఇట్? చంద్రండి, ఎంతమందికి వస్తున్నాం? 100. ఎస్. లేదు. ఓకే, వెరీ గుడ్. మీకు ఇలా కానీ 100 వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మానవత మీకు ఇదో భోజనానికి ఇవాళ ఆర్డర్ వేస్తున్నాము. ఎవరైతే 100 వస్తారో మీరు వీళ్ళందరూ ఫెలిసిటేషన్ చేసి మీరు క్యాష్ అవార్డ్స్ ఇవ్వాలండి. మానవత ఇస్తారు కదా, తప్పకుండా చెప్పండి. ఫ్రెండ్స్, లక్ష్యం. లక్ష్యం అంటే ఏంటంటే చాలా మంది అంటారు, ఏమండి నేను పేద కుటుంబంలో పుట్టాను, నేను పెద్ద లక్ష్యాన్ని పెట్టుకుంటే డబ్బులు అవుతాయి అలాగా అని అడుగుతారు. లేదు, నాకంత నాలెడ్జ్ లేదు, నేను మా అమ్మ నాన్న పెద్దగా చదువుకోలేదు, నాకు ఇంటి దగ్గర ఎవరు చెప్పేవాళ్ళు లేరు, నాకు ఎలాగా అని అంటారు. కొంతమంది అంటారు, ఏమండి అసలు మా ఇంట్లో లైటే లేదు, నేను ఎలా చదువుకోవాలి అంటారు. ఇవేది నువ్వు చదువుకోవాలనేటువంటి తప్పన నీలో ఉంటే, కసి ఉంటే నువ్వు సాధించలేనిది ఈ భూమి మీద ఏదీ లేదు. ఏదైనా ఉందా? మీకు చక్కటి ఉదాహరణ చెప్తాను. మీరు ఆయన పేరు చెప్పుకుంటే మీకు 2 5 స్టార్ చాక్లెట్స్ ఇస్తాను. ఏంటి? ఇదో మా ప్రెసిడెంట్ గారు ఇస్తాడు దగ్గర నుంచి. కరెక్ట్గా వినండి స్టోరీ. లక్ష్యం స్టోరీ ఏంటంటే, మన కష్టపడే వారి దగ్గరే ఒక కుగ్రామం ఉంది. ఆ కుగ్రామం ఎలా ఉంటుందంటే, చుట్టూ నీరు ఉంటుంది, ఒక ప్రక్కే భూమి ఉంటుంది. అంటే ఒక దీవిలాగా ఉంటుంది అనమాట.
ఒక జాలరి కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు చేపలు పట్టుకొని జీవనాధారం సాగించేటువంటి కుటుంబం. ఆ కుటుంబంలో ఒక పిల్లవాడు ఉన్నాడు. వాడు చాలా బాగా చదువుతాడు, చాలా బాగా అద్భుతమైనటువంటి మరి తెలివితేటలు ఉన్నాయి. సరే, వాడు చదువుకుంటున్నాడు. ఎవరున్నారు అట్లుంటే ఈ అక్క వీడు సరే వీడు 10th క్లాస్లోకి వచ్చాడు. ఈ కుర్రవాడు 10th క్లాస్ రోజు కూడా వాడు కష్టపడి ఆ ఊరు నుండి ఆ ధోని దాటి గుండుగల్లు వచ్చి, ఎక్కడ గుండుగల్లు, ఇక్కడ గుండుగల్లు, ఈ గుండుగల్లు వచ్చి 10th క్లాస్ చదువుతూ ఉండేవాడు. ఈ చదువుతున్నటువంటి 10th క్లాస్ కుర్రాడు ఆ 10th క్లాస్లోకి వచ్చాడు. సరే, అక్కకి ఏమైందంటే ప్రెగ్నెంట్ అయినటువంటి అక్క పెయిన్స్ వస్తున్నాయి. ఆవిడ ప్రసవించడానికి సమయం అన్నమాట. గబగబా వీడు తీసుకొచ్చేటప్పటికి అక్కడ ధోని దాటించేటువంటి వ్యక్తి లేడు. అక్కడ ఎవరు లేడు? ఆ పడవ దాటించే వ్యక్తి లేకపోతే ఈ పెయిన్స్ పడుతూ ఉంది. ఈ కుర్రోడు ఏడుస్తున్నాడు, వీళ్ళ అమ్మ ఉంది, వీళ్ళ అమ్మాయి ఏడుస్తుంది. కానీ ఈవిడ పెయిన్స్ భరించలేకపోతుంది. అది బాబు ఏంటి పరిస్థితి అనుకుంటారు. ఏం లేదు, ఆ ఊళ్ళో డాక్టర్ లేడు, రోడ్లు లేవు, కరెంటు లేదు, పాఠశాల లేదు, ఏం లేదు. ఇటువంటి ఊళ్ళో ఉన్నామో మనం అనుకుని పిల్లడు అనుకునే లోపు అక్కడ చనిపోయింది. ఏమైంది? ఎందుకే సార్? నో మెడికల్ ఫెసిలిటీ, నో. కుర్రోడు అక్క శవం మీద పడి బోరు ఏడుస్తున్నాడు. జరిగింది కదా, ఆ వ్యక్తులు ఉన్నారు, మీకు చెప్తాను. ఓకే, ఏడుస్తున్నాడు పిల్లాడు. అప్పుడు వెంటనే రియలైజ్ అయిపోయాడు. సరే, మా అక్క చనిపోవడానికి కారణం ఇక్కడ డాక్టర్ గారు లేదు, నేను డాక్టర్ చదివి ఇక్కడ మంచి హాస్పిటల్ పెట్టి పేదలందరికీ ఊరికి చేసేస్తాను అని అనుకుంటున్నాడు. అనుకొని వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి, మావయ్య ఇప్పుడు నేను 10th క్లాస్ కదా, మీలాగానే ఇది క్రూషియల్ టైము, నేను డాక్టర్ అవుతాను, ఏ సబ్జెక్టు తీసుకోవాలా నాకు చెప్పండి అంటే, ఏంటి ఉద్రేకంగా ఉన్నాడని, ఏంటి విషయం అంటే, కాదు మావయ్య, అక్క నా ఎదురుగుండా చనిపోయింది కదా, రేపు ఇలాంటి అమాంతరాలు ఎక్కడ కూడా మన ఊళ్ళో జరగకూడదని నా ఉద్దేశం. అందుచేత నేను ఏదైనా సరే సాధించి తిరుగుతాను అన్నాడు. ఏంటన్నా నువ్వా అన్నాడు. అవును మావయ్య, సాధిస్తావా? సాధిస్తా. అయితే నువ్వు డాక్టర్ కదరా, డాక్టర్ అయితే ఆఫ్టర్ ఒక హాస్పిటల్ పెడతాం, మన బ్రిడ్జ్ ఎవరు కడతాడు, మరి ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎవరు తెప్పిస్తాడు, ఇక్కడ నువ్వు డాక్టర్ గారు ఏమవ్వాలి? కలెక్టర్ అవ్వాలి. ఏమవ్వాలా? నువ్వు కలెక్టర్ అయితే ఏమని చేయొచ్చు, కలెక్టర్ అవ్వాలా? లేకపోతే అయితే నేను కలెక్టర్ ఏమన్నాడు? ఇప్పుడు మీరేమనైతే అది అంటారు, అవునా కదా? అక్కడ మీరు లక్ష్యం దగ్గర మీ గోల్ రాయాలి. అక్కడ గోల్ అంటాం హాస్పిటల్. ఆ కుర్రోడు ఏమని పెట్టుకున్నాడు గోల్? కలెక్టర్ అవ్వాలనుకున్నాడు. అవ్వాలనుకున్న కలెక్టర్ అంటున్నాడు. వీడికి ఏంటి కళ్ళలో ఏమొస్తుంది? కలెక్టర్. నేను కలెక్టర్. కళలు కడుతున్నాడు. ఏం కడుతున్నాడు? సరే, 10th క్లాస్ ఎగ్జామ్స్ డే అండ్ నైట్ ప్రెసెంట్, డే అండ్ నైట్ కష్టపడి రాస్తే డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయ్యాడు. డిస్ట్రిక్ట్ ఫస్ట్. వాళ్ళ నాన్న చేపలు పట్టుకునే పిల్లాడు పేపర్లో వచ్చింది, ఒక జారారి కొడుకు జిల్లా టాప్. వీడు సాటిస్ఫై అవ్వాల. అని మావయ్య చూడ, నేను కలెక్టర్ అవుతానా? ఇలా అయితే నువ్వు కలెక్టర్ అవుతావు రా, వెరీ గుడ్, నువ్వు అంటే సరే అయిపోయినట్టు అన్నాడు. అయితే మావయ్య నువ్వు ఏం చదవమంటావు నెక్స్ట్? అలా కాదురా, మన పరిస్థితులు బట్టి నువ్వు పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వదు, కానీ తర్వాత నీ అదృష్టం ఎలా ఉందో చూద్దాం అని ఆయన తణుకు తీసుకొచ్చి పాలిటెక్నిక్ కాలేజీలో జాయిన్ చేస్తే
అతడు పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకుంటున్నాడు. చదువుకుంటూ మళ్ళీ ఎగ్జామ్స్, మళ్ళీ ర్యాంక్ కొట్టాడు. మళ్ళీ పాలిటెక్నిక్ నెక్స్ట్ మావయ్య చూడండి ఐఏఎస్ రాసేచ్చా కాదు బాబు, ఐఏఎస్ ఇంకా చాలా దూరాలు ఉన్నావు. నువ్వు ముందు ఒక మంచి గ్రాడ్యుయేషన్ కావాలి, నువ్వు ఇంజనీరింగ్లో చదవాలి, దాటాలి. ఇంజనీరింగ్ అయిన తర్వాత అంటే మరి అనుకునే లోపు వీడి యొక్క మార్క్స్ను చూసి ఒక ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళే ఇంటికి వచ్చి మరే నాన్న నేను ఇంజనీరింగ్ మేము స్పాన్సర్ చేస్తాం. ఇంజనీరింగ్ మళ్ళీ ఆడు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత అసామాన్యుడు కదాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ ర్యాంక్ కొట్టాడు. ఎక్కడ? చప్పటి కొట్టాడు. మళ్ళీ సో ఇప్పుడు ఇంజనీర్ అయిపోయాడు. ఇంకోటైతే ఏం చేస్తాడంటే నేను ఇంజనీర్గా ఏ సాఫ్ట్వేర్ వెతుక్కుంటానని వెళ్ళిపోతాడు. నో, ఇదేమంటాడు? మై గోల్ ఇస్ కలెక్టర్. మళ్ళీ మామ దగ్గరికి వెళ్ళాడు. మామయ్య రాసేచ్చా ఐఏఎస్, కానీ ఈ వాళ్ళకి కాంపిటీషన్ పెట్టరా, ఈజీ ఉంటేనే కదా. ఏంటి ఈజీయా? ఇది కొంత నాలెడ్జ్ వచ్చారు కదా, ఈజీ చేయాలి అనుకొని వాడు అప్పటి నుండి ఐఏఎస్ పుస్తకాలు గ్యాదర్ చేసి చదువుకుంటున్నాడు. అయితే వెంటనే వీడికి మళ్ళీ వచ్చి కావాలి రా బాబు, మా యూనివర్సిటీ నేను ఎంటెక్ చదివిస్తాను రమ్మని. ఎంటెక్ వెళ్ళిపోయాడు. ఎంటెక్కి వెళ్ళిపోయాడు అంటే స్పీడ్ నేను చెప్తాను. ఎంటెక్ వెళ్ళిన తర్వాత చాలా మామూలు ఎంటెక్ మళ్ళీ స్టేట్ ర్యాంకర్ అయిపోయింది. ఎంటెక్ ఎస్ ఐఏఎస్ అయిపోతాడు. ఐఏఎస్ పుస్తకాలు తీశాడు. డే అండ్ నైట్ చదివాడు. డే అండ్ నైట్ ఏదో వచ్చినాయి కానీ ఆ ఉద్యోగాలు వద్దున్నారు. ఏం కావాలి? కలెక్టర్. ఐఏఎస్ రాశాడు. ఐఏఎస్ మీరు ఊహించండి, మీరు కూడా కృషి ఉంటే మనుషులు కృషితో నోస్తుంది. అందుచేత మీరు కావచ్చు. మరి ఐఏఎస్ అయిన తర్వాత తనేంటి తన గ్రామాన్ని బాగుంటాయి. ఇక్కడ గుంటూరు జిల్లా కలెక్టర్ వచ్చిన తర్వాత అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం. రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి గుంటూరు కలెక్టర్ గారు వచ్చారని పంపించాడు. కాబట్టి రాజశేఖర రెడ్డి మీరేంటండి ఆల్ ఇండియా టాపర్, రండి రండి కలెక్టర్ గారు మీరు ఎక్కడున్నారండి, రండి సార్ అదే రాజశేఖర రెడ్డి గారు తీసుకెళ్ళి ఎదురుగా కూర్చోబెట్టి మీరు స్వయంగా వచ్చారు, ఫోన్ చేయొచ్చు కదా. ఏమంటాడు సీఎం? ఆ నాన్న ఏంటండి, వీడికి తినడానికి ఇల్లుందా, ఉండడానికి ఇల్లుందా, బట్టలు ఉన్నాయా మంచి? సీఎం ఏం చేశాడు? మీరు రావటం ఏంటండి, నాకు ముందు అయిపోయారు. కూర్చోబెట్టాడు. పొరవాడు పడుచువాడు సార్ పెద్దవాడు అందరికీ గౌరవించక్కర్లేదు, చదువుకుంటే చదువుకుండొచ్చు. చూడండి వినయం వినయం విజయానికి నాటి వినయం అంటాడు. నా అక్క చనిపోవటం నా కళ్ళారా చూశాను అన్నాడు. ఏం చేయాలి, గ్రామానికి ఏం చేయమంటారు అన్నాడు. మెయిన్ ఏం లేదు సార్, ముందు అవతలకి వెళ్ళేందుకు మీరు బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలి. వెంటనే అక్కడే ఉంది బెల్గొట్టి రమ్మని ఎస్టిమేషన్ వేయండి, ఎంత అయితే ఎంత అవుతుంది బ్రిడ్జ్ కంప్లీట్ చేసేది. అప్పుడు చెప్తున్నాడు ఆయన ఇంజనీరింగ్ చెప్పంటే 23 కోట్లు. ఎంత? బ్రిడ్జికి 23 కోట్లు అవుతుందంట. ఎస్ శాంక్షన్. బ్రిడ్జ్ కట్టేశాడండి కప్పట్లో, బ్రిడ్జ్ కట్టేశాడు. అయిపోయింది. నెక్స్ట్ మరి కలెక్టర్ గారు తలుచుకుంటే ఏముంది, ఇంకా రోడ్లు వచ్చేసినాయి, కరెంట్ వచ్చేసింది, పాఠశాల వచ్చేసింది, హాస్పిటల్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. తర్వాత ఈ వెస్ట్ గోదావరికి కలెక్టర్గా వచ్చాడు. అప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా సార్ నెంబర్ 1 కలెక్టర్ గారు ఏమని నెంబర్ 1 కలెక్టర్ గారు అని పిలిచేవాడట. కలెక్టర్ గారు తోటి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు, సార్ మీరు మా ఇక్కడ వెస్ట్ గోదావరిలో చదువుకొని మీరు ఎంతో గొప్ప వ్యక్తి అయినటువంటి మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలి. మరి అంటే సార్ నేను అందుకే నిర్ణయించుకున్నాను, నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా చెప్తాను పిల్లలకి అని ఇలాగొచ్చి ఆయన పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చెప్పేవారు కలెక్టర్ గారు. ఆయన పేరేంటో చెప్పగలరా? ఎవరు పెద్దవాళ్ళు నోరెత్తకండి, మీరు నోరెత్తే టైం మీకు ఇస్తాను. ఎవరు పిల్లలు చెప్పండి. ఎవరెవరు అన్నారు? పైకిలే పైకి తల్లి లే తల్లి. ఇంకా పూర్తి పేరు, ఇంటి పేరు రేవు ముత్యాలరాజు. గివ్ ఎ బిగ్ క్లాప్స్ టు ముత్యాలరాజు గారు. చదువుకి ఆయుధం. ఏం చెప్పాను మీకు? ఆయుధం. బాగుంది కదా డియర్ ఫ్రెండ్స్? ఇంకా ఉంది. బాగుందా కదా? మన ప్రక్కనే ఉంటారు ఇన్స్పిరేషన్. మనల్ని కదిలించేటువంటి గొప్ప వ్యక్తులు ఎక్కడుంటారో ఎదురుగా ఉంటారు. ఐడెంటిఫై చేస్తారు కదా. మరి పిన్ ఆఫ్ సైలెన్స్. నెంబర్ 1 గోల్. స్పీడ్గా వెళ్ళిపోనా? నెంబర్ 1 గోల్ అయింది. నెంబర్ 2 రాయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎవరి మీద? మన మీద. నీ మీద నీకే. ఎవరి మీద ఉండాలా? సెల్ఫ్ అంటే ఆత్మ విశ్వాసం. ఏముండాలా? రాయండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మ. మీరు అనుకుంటారు ఎవరో ఏదో అన్నారు అని మీరు పట్టుకొని వేలాడతారు. అలా వేలాడకండి, మీ ఇష్టం. నీవేం చేయగలవు నీకు తెలుసు. దీనికి కూడా మరి ఆత్మవిశ్వాసానికి మంచి కథలు ఉన్నాయి నా దగ్గర. కానీ మీకు టూకీగా ఒక చిన్న కథ చెప్తాను. ఓకే. ఇంగ్లాండ్ దేశంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. సరిగ్గా వినండి. ఇంగ్లాండ్ దేశంలో ఆ డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారికి మంచి ప్రాక్టీస్ ఉంది. ఒక ఆయన పెద్ద ఆయన ఒక రోజున ఆయన దగ్గరకు వచ్చి కూర్చొని అన్నాడు, డాక్టర్ గారు ఏం లైఫ్ అండి మీది? సోదొద్దమ్మా అక్కడ. ఏం లైఫ్ అండి మీది? అద్భుతమైనటువంటి లైఫ్. మీకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. మంచి ప్రాక్టీస్ ఇచ్చాడు, వేలాది డబ్బు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు. అసలు మీలాగా ఉండాలి సార్ మనిషి అంటే అని దాన్ని బూస్ట్ చేస్తున్నాడు. అప్పుడు ఈ డాక్టర్ గారు అంటున్నారు, సార్ మీరు చాలా పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టుగా నేను అంత అదృష్టవంతుని కాదు. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, కానీ ఒక దౌర్భాగ్యుడైనటువంటి కొడుకుని ఇచ్చాడు. ఏమిచ్చాడు? దౌర్భాగ్యకు సరిగా చదవడు. సరిగా టీచర్స్ వాడిని, ఏమండి మీ అబ్బాయి సరిగా చదవడండి అని టీచర్స్ అంటున్నారు. నాకే వాడిని చూసి బాధ అవుతూ ఉంటుంది, కానీ నేనేమీ చేయలేనటువంటి అశక్తుణ్ణి. వాడిని మాత్రం ట్రీట్ చేయలేకపోతున్నాను అని డాక్టర్ గారు ఆయన బాధపడుతూ చెప్తే వెంటనే ఈ వ్యక్తి అవ్వక్కయ్యి అలాగే సార్ అని మాట్లాడుకుని ఊరుకున్నాడు. వీరికి వెంటనే ఐడియా వచ్చింది, ఈ నా పిల్లవాడు ఎలాగైపోతున్నాడు, వీటి గురించి ఏదో ఆలోచించాలని వాడిని ఏం చేశాడంటే దగ్గరలో ఉన్నటువంటి మేనమామ ఇంటికి పంపించాడు. మేనమామ ఇంటికి పంపించి నువ్వు అక్కడే ఉండరా అని వాళ్ళ మేనమామకి వెళ్ళి అప్పగించాడు. ఎందుకు దౌర్భాగ్యుడైన కొడుకు అంటున్నాడంటే, ఈ పిల్లవాడు చిన్నప్పటి నుండి చచ్చిపోయినటువంటి కప్పల్ని, ఏంటండి బొద్దింకల్ని, సీతోకోక చిలుకల్ని అన్ని పట్టుకొచ్చి ఇంట్లో పెడుతుంటాడు. ఎక్కడ? ఇల్లంతా కంపు కొడుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పిల్లవాడు ఏం బాగుపడతాడని తండ్రి నిరాశ. మేనమామ దగ్గర వాడు అక్కడే ఉన్నాడు, బడికంటూ వెళ్తున్నాడు. అంతంత మాత్రంగా జరుగుతున్న కార్యక్రమం ఎక్కడ? ఇంగ్లాండ్ దేశంలో. అయితే వీడు దినదిన ప్రవర్ధమానమై
పెద్దవాడయ్యాడు. ఏమయ్యాడు? పెద్దవాడైన తర్వాత తండ్రి వాడిని వదిలేశాడు. ఒక్కొక్క రోజున వీడి కొరకు అద్భుతం, వీడు ప్రపంచానికి ఒక అద్భుతాన్ని చూపించాడు. ఎవరు? ఈ పిల్లవాడు ద ఆరిజిన్ ఆఫ్ స్పీచెస్ అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని రాశాడు. ద ఆరిజిన్ ఆఫ్ స్పీచెస్ అనేటువంటి ఉద్గ్రంథాన్ని రాసి ఈ ప్రపంచం మీద కుదిరాడు. ఇంగ్లాండ్లో చూసినటువంటి మేధావులందరూ కూడా అబ్బా ఎవర్రా బాబు ఏమిటిది అని అందులో ఏమి రాశాడు? అసలు ఈ జీవరాశుల పరిణామ క్రమం ఏంటి, ఈ జీవరాశులు భూమి మీదకి ఎలాగా ఉద్భవించాయి, అసలు నేనేమిటి, నేను ఎక్కడి నుండి వచ్చాను, చిన్నప్పుడు నీడు కూర్చుని హింసలు, నేను ఎవరిని, ఎక్కడి నుండి వచ్చాను, అసలు ఈ జీవరాశులు ఏంటి, ఇవి ఎలా బ్రతుకుతున్నాయి, ఎక్కడి నుండి ఉద్భవించాయి అని దీని పుట్టుపూర్వత్వాలంతా కూడా అందులో రాసేశాడు. దాన్ని మరి అందరూ కూడా గవర్నమెంట్ కూడా అబ్బా ఈయనకి తీసుకెళ్ళి ఈ శాస్త్రజ్ఞుడికి శాల్యూట్ చేసి సన్మానాలు చేస్తుంది. ఇంగ్లాండ్ అంతా ప్రపంచ దేశాలు పాకిపోతుంది. మరి తండ్రికి ఈ విషయం తెలిసింది. కుర్రవాడు దగ్గరికి గంగవ్వ తండ్రి పరిగెట్టుకొచ్చి కౌగిలించుకున్నాడు. ఏంట్రా నువ్వు మరి ఇప్పుడు చెప్పలేదురా నాకు అంటే, నాన్న నా మీద మీకు ఒక దృష్టి ఉంది, కానీ నా మీద నాకు ఆత్మవిశ్వాసం ఏముంది నాన్న, నా ఆత్మవిశ్వాసాన్ని నా తండ్రికి చెప్పను, నిరూపించుకుంటాను, వీడెవడో నిరూపించుకుంటాను నాన్న, అందుచేత నీకు చెప్పలేదు, నన్ను క్షమించు నాన్న అని తండ్రి కాళ్ళ మీద పడితే తండ్రి బోరు నేర్చాడు. ఎవరు నేర్చారు? అరే ఈ తనయును మించిన తండ్రిని మించిన తండ్రి. మరి ఆ ద ఆరిజిన్ ఆఫ్ స్పీచెస్ అనేటువంటి ఈ జీవరాశులు భూమి మీదకి ఎలా వచ్చిన పరిణామ క్రమాన్ని అందించినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఎవరో మీరు ఒకడు చెయ్యెత్తి చెప్పండి తెలిస్తే. ఎనిబడి? మీరు మాత్రం పెద్దవాళ్ళు మాట్లాడితే మీకు పనిష్మెంట్ ఎక్కడ పంపించేస్తాను. గట్టిగా చెప్పు, ఫుల్గా చెప్పు. చార్లెస్ డార్విన్. చార్లెస్ చెప్పట్లు కొట్టండి డార్విన్కి. చార్లెస్ డార్విన్. చూసారా, నిన్ను ఎవరు గుర్తించకపోయినా నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు చేరగలవు. బాగుందా? హరి షూర్. ఒకసారి చప్పట్లు కొడదామా? 1 2 1 2 3. సెల్ఫ్ గోల్కి ఏం చెప్పుకున్నాం కదా, గోల్ కదా. కలెక్టర్ రేవు ముత్యాల రాజు గారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎవరు? చార్లెస్ డార్విన్. నెంబర్ 3 స్ట్రాంగ్ డిజైర్. బలమైన కోరిక. ఏముండాలా? బలమైన కోరిక. స్ట్రాంగ్ డిజైర్ ఏముండాలా? స్ట్రాంగ్ డిజైర్, బలమైన కోరిక. మిత్రులారా, మీరు అనుకుంటారు ఒక మనుషులకే ఇవన్నీ ఉంటాయి, లక్ష్యం మరి లేకపోతే స్ట్రాంగ్ డిజైర్ ఇవి ఉంటాయి, పశుపక్షాదులకు ఉంటాయా ఉండవా అని అనుకుంటారు. వాటికి కొన్ని ఉంటాయి స్ట్రాంగ్ డిజైర్. ఇప్పుడు మీకు మళ్ళీ ఒక మంచి కథ చెప్పనా? బాగుందా? రైట్. స్ట్రాంగ్ డిజైర్. మరి ఒక దట్టమైనటువంటి అడవి ఉంది. అడవిలో ఒక లేడీ ప్రసవ వేదన పడుతుంది, గర్భిణితో ఉంది. ఎవరు? లేడీ. అబ్బా పెయిన్స్ వచ్చేస్తున్నాయి. వెంటనే ఇది చూసుకుంటుంది. ఎక్కడ నాకేం ప్లేస్ కనబట్లా, గబ వెతుకుతుంది. అక్కడ ఒక బుష్ కనిపించింది. ఇక్కడ నాకు సేఫెస్ట్ ఏరియా అనుకొని గబగబా బుష్లోకి వెళ్ళబోతుంటే మొత్తం మేఘావృతం అయిపోయి పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం పడుతుంది. ఈ పెద్ద వర్షం అలా పడుతూ ఉంది. పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుస్తున్నాయి.
ఈ ఉరుస్తున్నట్టు ఉరుముల నుండి పిడుగుల నుండి పిడుగు పడిపోయింది. అక్కడ పిడుగు పడితే ఆ అడవి కాలడం మొదలుపెట్టింది. ఇది ఎక్కడుంది? ఈ బుష్ దగ్గర ఉంది. వెనక నుండి మంటలు వస్తున్నాయి. ఓ ప్రక్క వర్షం పడుతుంది. ఈ వర్షం ఎక్కువ అవ్వటం వల్ల ఓ ప్రక్కన వాగు, పెద్ద వాగు తయారై వాగు ప్రవహిస్తుంది. ఇది ప్రసవ వేదన పడుతుంది. ఓ ప్రక్క ఏమో వాగు, ఇంకో ప్రక్క మంటలు. ఇలా చూసేటప్పటికి మరో ప్రక్క నుండి పెద్ద పులి చూస్తుంది దీన్ని తినేద్దామని. పెద్ద పులి దేన్ని తినేద్దామని? ఈ లేడిని. ఇదేంటి 3 ప్రక్కల నుండి 3 ఉన్నాయి, ఎక్కడ ఇటు వెళ్దామని ఇలా చూసేటప్పటికి ఇక్కడ వేటగాడు బాణం పెట్టి చూస్తున్నాడు. వేటగాడు బాణం పెట్టి గురి చూస్తున్నాడు, కొట్టి పడేద్దామని. అయ్యి బాబో ఇదేంటిది? ఇది పరిస్థితి. అన్నీ 4 ప్రక్కల మూసుకుపోయింది. నేను నా బిడ్డకి ఎలాగా నేను జన్మనివ్వాలా అని బాగా అనుకుంటుంది. ఏదైతే అవనై నా డిజైర్, స్ట్రాంగ్ డిజైర్ ఏంటి? నా కోనకి చక్కటి కోనకి జన్మనివ్వాలా, జన్మని ఇవ్వాలి, నా మాతృ ప్రేమను నేను నిరూపించుకోవాలి అని దీని మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది. మిత్రులారా, ఈ కాన్సన్ట్రేషన్లో మరి ఓ ప్రక్క వర్షం పడుతూ ఉంది, పిడుగులు ఉరుములు వస్తూ ఉన్నాయి. కానీ దీని డిజైర్ ఏంటి? జన్మనివ్వాలి, ప్రసవించాలి. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. సరే, ఈడు గురిపెట్టి చూస్తున్నాడు. ఈడు ఒకేసారి పేళ్ళున పెద్ద పిడుగు పడింది. పిడుగు పట్టేప్పటికి ఈడు బెదిరిపోయి ఈడు యొక్క బాణం గురి తప్పేసి ఆ ఎదురుకుండా ఉన్నటువంటి పెద్ద పులికి తగిలింది. పెద్ద పులికి తగిలేటప్పటికి ఈడు గురి తప్పేసింది. కంట్లోనేమో వర్షం పడిపోతుంది. గురి తప్పిన బాణం వెళ్ళి పెద్ద పులి తగిలి పెద్ద పులి చచ్చిపోయింది. పెద్ద పులి ఓహ్ ఇలా చూసి థ్యాంక్ గాడ్, భగవంతుడా నాకు నువ్వు ఈ విధంగా సహాయం చేస్తున్నావా? ఓ గాడ్ ఈజ్ దేర్, గాడ్ ఈజ్ గ్రేట్. ఇంకా ఏమంటుంది? ఈ లోపు ఓ చక్కటి లేడి కొన్నే ప్రసవించేసింది. ఏం చేసింది? ప్రసవించిన తర్వాత ఇలా చూస్తే ఈ వర్షానికి ఈ మంటలు హరిపని. ఎప్పుడైతే వర్షం తగ్గుముఖం పట్టిందో వాగు తగ్గిపోయింది. అంత పీస్ఫుల్ అట్మాస్ఫియర్. చక్కటి లేడి కోనికి జన్మనిచ్చింది. మిత్రులారా, ఇది తక్షశిల విశ్వవిద్యాలయంలో చాణక్యుడు మహాశయుడు విద్యార్థులకి చెప్పినటువంటి కథ. ఎవరు చెప్పారు ఈ కథ? చాణక్యుడు తక్షశిల విశ్వవిద్యాలయంలో చెప్పిన కథని ఇక్కడ నిడదవోలులో మోహన్ రావు గర్ల్స్ హై స్కూల్కి వచ్చి చెప్తున్నారు. చూసారా చరిత్ర ఎంత గొప్పదో? అవునా? మరి లేడికొన ఏం కలిగి ఉంది? స్ట్రాంగ్ డిజైర్. రేపు ప్రొద్దున నువ్వు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఏ చిన్న చిన్న అవంతరాలు వస్తాయి. డోంట్ కేర్, ఐఎమ్ స్ట్రాంగ్ డిజైర్. ఒకసారి బాగుందా కదా? ఎవరు చెప్పారు ఈ కదా? చాణక్యుడు. క్లాప్స్. 1 2 3. ఓ ఫ్రెండ్స్, బాగుందా? కథలు బాగున్నాయా? మిత్రమా, నువ్వు తలుచుకుంటే సాధించింది ఏమీ లేదు. వివేకానందుడు అంటాడు, కెరటం నాకు ఆదర్శం, కెరటం నాకు ఆదర్శం, క్రింద పడినందులకు కాదు, పైకి లేచి ఎగసి పడుతున్నందులకు కెరటం నాకు ఆదర్శం. ఏమన్నాడు? కెరటం నాకు ఆదర్శం, క్రింద పడినందులకు కాదు, పైకి లేచి ఎగసి పడుతున్నందులకు కెరటం నాకు ఆదర్శం. గివ్ ఎ బిగ్ క్లాస్ టు వివేకానంద. ఫ్రెండ్స్, బాగున్నా? అదేంటి తెలుసా మీకు? ఒరే పిచ్చోడా, టీచర్ గారు నీకు ఇప్పుడు పరీక్ష పెట్టారు. ఒకవేళ ఏ మ్యాథ్స్లోనో తక్కువ మార్కులు వచ్చినాయి, నువ్వు డిస్కరేజ్ అయిపోకు. నెక్స్ట్ పబ్లిక్లో నీ సత్తా ఏంటో చూపించా. ఇవాళ తిట్టిన గురువు గారు, ఒరే నాకు తెలుసా నీకు ఇన్ని మార్కులు వస్తాయని ఈయనే అంటాడు. అదే మీ టీచర్స్ ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు, నా పిల్లలు ఎలాగ అనాలి అని.
చూసారా, గురువుల ఆనందాలు అలాగ ఉంటాయి. మరి మీరు కూడా టేక్ ఎ ఛాలెంజ్ ఇన్ ద లైఫ్, డోంట్ డిస్కరేజ్. ఏదైనా జరిగినా టేక్ ఇట్ స్పోర్టివ్, టేక్ ఇట్ స్పోర్టివ్. మనం పరుగుడు పందులో వెళ్ళాం, ఎప్పుడు ఫస్ట్ వచ్చేస్తామా? ఇజ్ ఇట్ పాసిబుల్? నో. మనకంటే ఇంకా గొప్పడు ఎవడు ఉంటాడు, ఆడు కొడతాడు. నెక్స్ట్ టైం మనం వాడిని బీట్అవుట్. ఇది మన టార్గెట్. ఎప్పుడు కూడా మనం అలాగా ముందుకు వెళ్ళాలి. వెళ్తారు కదా మీరు? ఓకే. అబ్దుల్ కలాం 5 స్లోగన్స్ రాయండి. అబ్దుల్ కలాం 5 స్లోగన్స్. నెంబర్ 1, అబ్దుల్ కలాం 5 స్లోగన్స్. ఐ ఆమ్ ద బెస్ట్. ఐ ఆమ్ ద బెస్ట్. హూ ఇస్ ద బెస్ట్ అనండి. హూ ఇస్ ద బెస్ట్? ఎస్. రాశారా? నెంబర్ 2, ఐ కెన్ డూ ఇట్. ఐ కెన్ డూ ఇట్. ఎస్, ఐ కెన్ డూ ఇట్. నేను చేయగలను. చేయగలరా? చేయగలను. ఐ క్యాన్ డూ ఇట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నేను కష్టపడ్డానంటే, నేను కృషి చేశానంటే భగవంతుడు ఎవరు కూడా ఉంటాడు? నా కూడానే ఉంటాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. నెంబర్ 4, I am a winner. Who is the winner? Who is the winner? I am a winner. Okay. Number 5, today is my day. Today is my day. మిత్రులారా, మీరు అన్ని పాయింట్లు మీకు తెలుసు. నాకు మీరు చెప్పాల్సిందంటే అంటే టుడే ఈజ్ మై డే. ఎందుకు టుడే ఈజ్ మై డే? ఇప్పుడు చెప్పాలి నాకు. టుడే ఈజ్ మై డే అంటే ఇవాళ నాది, ఈరోజు అంటే అర్థం ఏంటి? నిన్న నీది కదా, నీదా? రమన్, నిన్న జరిగిపోయింది, నీది కాదు. పోనీ రేపు అంటే ఫ్యూచర్ టెన్స్. రేపు ఫ్యూచర్. మన రేపేంటో మనకు తెలుసా? తెలియదు. మరి ఇప్పుడు ఏంటో మనకి తెలుసు. మోహన్ సార్ వచ్చి ఇక్కడ నీకు పాఠం చెప్తున్నారు. ఏదన్నా చేయాలంటే నువ్వు ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. నువ్వు హోంవర్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇప్పుడే. టుడే ఈజ్ మై డే. ప్రతిరోజుని కూడా నువ్వేమనాలా? ప్రతిరోజు ఏమనుకోవాలి నువ్వు? టుడే ఈజ్ మై డే. ఈరోజే నేను చేయాలి. నువ్వు చాలామంది అనుకుంటారు, ఇవాళ అమావాస్య, తిది బాగోలేదు, తద్దినం బాగోలేదు, పిల్లి ఎదురొచ్చింది, కుక్క ఎదురొచ్చింది. నథింగ్ డూయింగ్ ఇన్ ద లైఫ్. టేక్ ఎ ఛాలెంజ్. ఎవ్రీ డే ఈజ్ మై డే. టుడే ఈజ్ మై డే. ఇది ఇలా ఉండాలా? ఓకే. మరి మిత్రులారా, చక్కటి చాలా ఉన్నాయి నేను చెప్పాల్సినవి. 8 సీలకు దూరంగా ఉండే సబ్జెక్ట్ ఉంది. తర్వాత స్టడీ పిరమిడ్, అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అది. మరి మీ టీచర్ గారేమో కొద్ది సమయం ఇచ్చారు మాకు. మరి మనం తొందరగా ముగించుకోవాలంటే సరదాగా బాగున్నాయా కథలు? చెప్పాలంటే చాలా బాగుంది. మరి చెప్పుకుందామంటే టైము లేదు. ఓకే. మీకు ఇప్పుడు ఏంటంటే చక్కగా క్విజ్ మాట్లాడుకుందాం, సరదాగా ఉంటుంది కదా కాసేపు. ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అడుగుతాను, చెప్పండి. సరదాకి ఏంటంటే ఇస్తారు. ఓకే, రైట్. చూడండి, మీరు అల్లరి చేస్తే టఫ్గా వేస్తా, అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా ఉంటే చక్కగా చిన్నవి వేస్తాను. ఓకే. ముందు చిన్నదైనా పెద్దదైనా మీరు చెప్పేవాళ్ళు ఏం చేయాలి? ఇలా చెప్పి సార్ ఇది అని. ఒకవేళ నువ్వు చెప్పింది 2-3 చెప్పారనుకో, క్యాన్సిల్. నీకు తెలిసిన వ్యర్థం. ఓకే. అరే సైలెంట్గా రండి, నిశ్శబ్దంగా రావాలి, సౌండ్ చేయకూడదు. ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి, కేర్ఫుల్. 5 స్టార్. రెడీ సార్? వెరీ గుడ్. జాతీయ గీతమైన జనగణమనను ఎంత సమయంలో పాడాలి?
కాదు కూర్చో. కీప్ సైలెన్స్. 50 కాదు. 50 మళ్ళీ గట్టి చెప్పు. గుడ్. 52 సెకండ్స్. ఫ్రెండ్స్, నెంబర్ 2 రెడీ. కవి సార్వభౌముడు. కవి సార్వభౌముడు అనేది ఏ కవికి బిరుదు? లేవాలి. కవి సార్వభౌముడు కాదు. కవి సార్వభౌముడు అనేది ఏ కవికి బిరుదు? కవి సార్వభౌముడు. బ్యాక్ బెంచ్ చెప్పమ్మా. ఎవరమ్మా? నన్నయ్య. నన్నయ్య కాదు. గుర్రం జోషో కాదు. టీచర్ గారు చెప్పారు, నాకు తెలుసు. ఇచ్చండి ఆ పాప చాక్లెట్ ఇవ్వండి. శ్రీనాథుడు. చప్పట్లు కొట్టండి. బ్యాంకుల జాతీయకరణను చేసిన కీప్ సైలెన్స్ మాజీ ప్రధాని ఎవరు? నిలబడి చెప్పాలా? పైకిలే. షూర్. మాజీ ప్రధాని ఆవిడ. చప్పట్లు కొట్టండి. పాపకి చాక్లెట్ ఇవ్వండి. మీరు కూడా ఇవ్వండి మధ్య మధ్యలో. ఓకే. పిన్ డ్రాప్ సైలెన్స్. సైలెన్స్. సప్త గోదావరి. కీప్ సైలెన్స్. సప్త గోదావరి అని గోదావరి నదిని ఎందుకు పిలుస్తారు? సప్త గోదావరి అని లేవండి పైకి. అన్నీ ఎందులో కలుస్తాయి? గోదావరిలో కలుస్తాయి. సప్త గోదావరి. సప్త గోదావరి అని ఎందుకు పేరు? 1 ఒరే భోజనాలు గడిపోండి. ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. 2 3 మిత్రులారా, సప్త అంటే అండి 7 వరకు కరెక్ట్. వినండి సార్. రే మీరంతా భోజనాలకు వెళ్ళిపోవాలి. మీరు ఇక్కడ మీరు కూర్చోవాలి. ఈ గోదావరి నది, ఇప్పుడు ఇక్కడ గోదావరి నది ఒకటే కనిపిస్తుంది. ఈ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసేటప్పటికీ 7 పాయలుగా విడిపోతూ ఉంటుంది. ఎన్ని పాయలుగా? ఈ 7 పాయలుగా అది గోదావరే, అది గోదావరే, ఈ 7 కూడా గోదావరిలే. ఎక్కడ కలుస్తున్నాయి? బంగాళాఖాతంలో కలుస్తున్న బే ఆఫ్ బెంగాల్. అందుచేత దీన్ని సప్త గోదావరి. మనందరం గోదావరి జిల్లా వాళ్ళం కదా. తెలియదా మీకు? తెలియాలా? మరి చెప్పండి కొట్టండి. 1 2 1 2 1 2 3 1 2. సైలెన్స్. మళ్ళీ స్పీడప్. మిత్రులారా, ఇప్పుడు ఉపాధ్యాయ విద్య కోసం దేశంలో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఉంది? ఉపాధ్యాయుల కొరకు ప్రత్యేకంగా ఒక విశ్వవిద్యాలయమే ఉంది. ఏ రాష్ట్రంలో ఉంది? లాటరీ కాదు, చెప్పాలి. చెప్పాలి.
తమిళనాడులో ఉంది. ఎక్కడ? తమిళనాడులో ఉంది. అక్కడ 670 కళాశాలలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మీరు రేపు పొద్దున్న ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళండి, ఇవే ఇందులో వస్తాయి మీకు. అప్పుడు అంటారు మీరు, అబ్బా మోహన్ సార్ అప్పుడే చెప్పాడరా, మనం సరిగ్గా వినలేదు. ఓకే ఫ్రెండ్స్, మరి చూడండి, ఇప్పుడు అంతా ఏంటిది? ఏమి యుగం ఇది? కంప్యూటర్ యుగం కదా. మీరు ఎవరైనా సరే లేచి కరెక్ట్గా చెప్తే మళ్ళీ అడిగి 2 చాక్లెట్లు. ఓకే, సరిగా వినండి. కంప్యూటర్లో హార్డ్వేర్ అనగా ఏంటది? హార్డ్వేర్ అనగా ఏమిటి? కంప్యూటర్లో హార్డ్వేర్ అనగా ఏమిటి? ఇది అందరికీ సంబంధించింది. కంప్యూటర్ ఆపరేట్ చేస్తుంటారు మీరు? చేయరా అమ్మా? సిబిఏ సాఫ్ట్వేరా? హార్డ్వేర్ కంప్యూటర్లో హార్డ్వేర్ అంటే ఏంటి? కాదు, కూర్చో. చెప్పగలరా ఎవరన్నా? రైట్. కాదు, సిబి హార్డ్వేర్ అమ్మంటే ఇలా పట్టుకోవాలా, ఇలా టచ్ చేయాలి, ఇలా చూడాలా. చెప్పండి. వెరీ గుడ్, చప్పట్లు కొట్టండి పాపకి. మీకు హార్డ్వేర్ అంటే ఏంటంటే కంటితో చూసి దాన్ని చేతితో ముట్టుకొని ఆపరేట్ చేసేదాన్ని, అన్నిటినీ పార్ట్లు ఏమంటారు? నాకు ఇందాక చెప్పినట్టు చెప్పాలి నువ్వు. కాదు, సరే మీరు రాసుకోండి. కంప్యూటర్ క్రమ పద్ధతిలో పనిచేయటానికి తయారు చేసే ప్రోగ్రాముల సముదాయమును సాఫ్ట్వేర్ అంటారు. అంటే ప్రోగ్రామింగ్స్ అన్నమాట. అది మనకు కంటికి కనబడదు, టచ్ చేయాలి, లోపల ప్రోగ్రామింగ్స్ తయారు చేస్తారు. వాళ్ళనే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటారు. ఏమంటారు? బాగుందా? అప్పుడు చెప్పండి, అరే అన్నయ్య సాఫ్ట్వేర్ అంటే ఏంటో చెప్పమను. ఆయన చెప్పలేడు. అప్పుడు నువ్వు ఇది చదవాలి. ఏమని? కంప్యూటర్ క్రమ పద్ధతిలో పనిచేయటానికి తయారు చేసే ప్రోగ్రాముల సముదాయమును సాఫ్ట్వేర్ అంటారు. అన్నయ్య ఎవరే, నీకెక్కడి నుండి వచ్చిందిరా ఈ నాలెడ్జ్? మోహన్ సార్ చెప్పాడని చెప్పండి. ఓకే, చప్పట్లు కొట్టండి. 1 2 3 ఫ్రెండ్స్. సైలెన్స్. 2 1 2 3 స్టాప్. సైలెన్స్ చిల్డ్రన్, సైలెన్స్. మానేనా? ఆపేద్దామా? చూడండి, చక్కటి లాజిక్ ఇది, చక్కటి లాజిక్. మళ్ళీ మానవత 2 చాక్లెట్స్ ఇస్తుంది. ఎన్ని ఇస్తుంది? క్వశ్చన్ అద్భుతం. సరిగా వినండి. ఏ బి సి డి, ఏ బి సి డి, ఈ 4 ఉపయోగించకూడదు. ఏమి? ఈ 4 ABCDలు ఉపయోగించుకోకుండా ఒక 20 పదాలు టకటకటక చెప్పేయాలి. 20. లేచి నిలబడి. సైలెన్స్. చెప్తాను. 1 2 3 4 5 1 2 3 4 5 6 7. చప్పట్లు కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అప్ టు 99 వరకు
నో ఏబిసిడీలు. సైలెన్స్. సరే అబ్బాయి ఇలా చూడండి. పాపలు ఇదో. అరే సైలెన్స్, కీప్ సైలెన్స్. అల్లరంటే అబ్బాయిలు గుర్తొస్తారు మాకు. మీకు చక్కటి జోక్ చెప్తాను వినండి. ఇద్దరు మనలాంటి మేధావులు మాట్లాడుకుంటున్నారు. సైలెన్స్. ఇద్దరు మనలాంటి మేధావులు మాట్లాడుకుంటున్నారు. వీడు అంటున్నాడు, ఒరే నువ్వు టాక్, నువ్వు టాక్, నేను టాక్, నువ్వు టాక్, నేను టాక్, ఓన్లీ ఇంగ్లీషే టాక్, నో తెలుగు టాక్, నో తెలుగు టాక్, ఓన్లీ ఇంగ్లీషే టాక్ అన్నాడు. ఈ టాక్ అంటున్నారంటని ఒకడు వెళ్ళేవాడు, అలాగే వెళ్ళేవాడు. వీడికంటే మేధావి ఆగాడు అక్కడ. ఆగి, ఒరే టాక్ అంటున్నారు ఏంటి, టాక్ అన్నాడు. వీడికి ఒకటి కోపం వచ్చింది. హై ఐ టాక్, హీ టాక్, ఐ టాక్, హీ టాక్, ఐ టాక్, హీ టాక్, వై ఆర్ యూ టాక్ మిడిల్ అన్నాడు. ఏంటంటాడు? ఐ టాక్, హీ టాక్, ఐ టాక్, హీ టాక్, వై ఆర్ యూ టాక్ మిడిల్ అన్నాడు. బాగుందా? సో మీరు అల్లరి చేయకండి మిత్రులారా. అరే లాస్ట్ ఇంకా అద్భుతమైనటువంటి జోక్స్ ఉన్నాయి. ఒక ఇద్దరు మళ్ళీ వాళ్ళిద్దరు మేధావులే మళ్ళీ మాట్లాడుకుంటున్నారు. అంటున్నాడు ఒకడు, ఒరే సూర్యుడు ఎట్లా వచ్చేస్తా, సూర్యుడు, అరే అమ్మాయిలు మీకు కదా, సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎక్కడ ఉదయిస్తున్నాడు అనేది సబ్జెక్ట్ వాళ్ళకి. అందులో ఒకడు అంటున్నాడు, సూర్యుడు నడినెత్తున ఉదయిస్తాడు. ఎక్కడ? రెండవడు అంటున్నాడు, కాదు ఈ ప్రక్క ఉదయిస్తాడు. ఎక్కడికి? వెనక ఉదయిస్తాడు. కాదురా, కాదు ఇటు, కాదు ఇక్కడ. వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్. ఇప్పుడు వీరిద్దరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. మూడోవాడు అలా వెళ్తున్నాడు. మూడోవాడు వెళ్ళి వచ్చాడు అక్కడికి. వీడు వచ్చి అబ్బాయి ఇటు రారా అన్నాడు. వచ్చాడు. ఏంటండే అన్నాడు. ఏమంటున్నాడు? ఏంటండే అలా కాదయా, నేను అంటున్నాను సూర్యుడు ఇక్కడ ఉదయిస్తాడు అన్నాను. వీడంటాడు సూర్యుడేమో ఇక్కడ ఉదయిస్తాడు అంటున్నాడు. నేను కరెక్టా ఆడు కరెక్టా అన్నాడు. మళ్ళీ చెప్పి నాకు అర్థం అవ్వలేదా. వీడు అంటున్నాడు సూర్యుడేమో ఎక్కడ ఉదయిస్తాడని నేను అంటున్నాను రా. కాదు ఎక్కడ ఉదయిస్తాడని సూర్యుడు ఈడు అంటున్నాడు రా. చెప్పు ఎక్కడ ఉదయిస్తాడో అన్నాడు. అలాగా మీది ఏ ఊరు అన్నాడు. మాది ఈ ఊరే. మీది ఏ ఊరు? మాది ఈ ఊరేరా అన్నాడు. నీది ఊరే అయితే మా ఊరు కాదండి ఇది, మా ఊరు కాదు కదా, నా తెల్లది ఎక్కడ ఉదయిస్తాడు అన్నాడు. అర్థమైంది? మేధావులు మాట్లాడుకుంటే సరదాగా ఇలా ఉంటాయి. ఫ్రెండ్స్ మరి బాగున్నాయా? ఇప్పుడు మీరందరూ చక్కగా బాగా చెప్తున్నారు. అందుకు మళ్ళీ మీకు ఇంకో క్వశ్చన్ వేస్తాను. భారతదేశంలో అన్ని చట్టాలకు మూలాధారం ఏమిటి? భారతదేశంలో అన్ని చట్టాలని పైకలే. వెరీ గుడ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇవ్వండి, చాక్లెట్ ఇవ్వండి. చూడండి, భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరు? ఉండండి. రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత?
భారత రాజ్యాంగాన్ని రచించినది ఎవరు? రాజ్యాంగ రచనకు పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరాల 18 నెలల 11 నెలల 18 రోజులు. కాపట్లు కొట్టండి, ఇచ్చండి. దట్స్ మీకు కాన్స్టిట్యూషన్ గురించి కూడా తెలియాలి కదా. ఒక ప్రశ్న వేస్తాను చూడండి. నిర్బంధంలోనికి తీసుకున్న వ్యక్తిని ఎంత సమయంలో, ఎంత